కథ 1985లో మొదలవుతుంది. ఒక భయంకరమైన తుఫాను రాత్రి లైట్ హౌస్ కీపర్ థామస్కి సముద్రపు ఒడ్డున గాయంతో పడి ఉన్న ఒక మహిళ కనిపిస్తుంది. అతను ఆమెను తన ఇంటికి తెచ్చి ఆశ్రయమిస్తాడు. ఆమె మెలకువ రాగానే భయపడినా థామస్ జాలిచూపి ఆమె గాయానికి మందు రాస్తాడు. తను అట్లాంటిస్ రాణి అట్లానా అని ఆమె చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. థామస్, అట్లానా కొన్నేళ్లు సంతోషంగా గడుపుతారు. వాళ్లకి ఆర్థర్ అనే కొడుకు పుడతాడు. అంతా బావుందనుకుంటుండగా కింగ్ ఓర్వాక్స్ కోసం అట్లానాని తీసుకెళ్లడానికి అట్లాంటియన్ కమాండోస్ సడన్గా వాళ్ల ఇంటిపై దాడి చేస్తారు. అట్లానా ఎదురు తిరిగి కమాండోలని చితక్కొడుతుంది. దాంతో థామస్ ఇంకా ఆర్థర్తో పారిపోవడానికి ఆమెకు టైం దొరుకుతుంది. మీ సేఫ్టీ కోసం నేను వెళ్ళక తప్పదని అట్లానా థామస్తో చెప్పి ఎప్పటికైనా మీ ఇద్దరి దగ్గరికి తిరిగొస్తానని మాటిస్తుంది. థామస్కి ముద్దుపెట్టి వీడ్కోలు చెప్పి సముద్రంలోకి దూకేస్తుంది. ఆర్థర్ పెద్దయ్యాక వాడుకోవడానికి తన ట్రైడెంట్ వదిలి వెళ్తుంది. ఏళ్ల తర్వాత ఆర్థర్ చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు స్కూల్ ట్రిప్లో అక్వేరియం వెళ్తాడు. అక్కడ చేపలతో మాట్లాడుతుంటే ఇద్దరు రౌడీ పిల్లలు ఏడిపిస్తారు. ఒక షార్క్ గ్లాస్ని గుద్ది పగులగొట్టడంతో అందరూ హడలిపోతారు. సముద్ర జీవులన్నీ ఆర్థర్ వెనుక చేరడం, అతని కళ్ళు మెరవడం చూసి అందరూ షాక్ అవుతారు. 20 ఏళ్ల తర్వాత జెస్సీ కేన్ ఇంకా అతని కొడుకు డేవిడ్ లీడ్ చేసే పైరేట్స్ గ్యాంగ్ ఒక సబ్మెరైన్ని హైజాక్ చేస్తారు. లోపల ఉన్నవాళ్లని బంధించాక విలన్లు ఏదో తమని గట్టిగా ఘీకొట్టిందని గుర్తిస్తారు. కాదు, అదే వచ్చి వీళ్లని గుద్దింది. అది మన హీరో ఆర్థర్. అందరూ ఆక్వామ్యాన్ అని పిలుస్తారు. జనాల్ని కాపాడడానికి వచ్చాడు. ఆర్థర్ సబ్మెరైన్లోకి దూరి పైరేట్స్ అందరినీ ఇరగదీసి కేన్స్ పని పట్టడానికి వెళ్తాడు. జెస్సీ ఆర్పీజీ పేలుస్తాడు. ఆర్థర్ చచ్చాడనుకుంటాడు. కాని మనోడు చిన్న దెబ్బ కూడా తగలకుండా లేచి నిలబడతాడు. ఆర్థర్ తిరిగి కొట్టి జెస్సీ ఛాతీలో బలంగా గుచ్చుతాడు. సబ్లో నీళ్లు నిండి జెస్సీ ఒక బాంబ్ కింద ఇరుక్కుపోతాడు. తండ్రిని కాపాడమని డేవిడ్ బ్రతిమాలతాడు. కాని అమాయకుల్ని చంపిన పాపానికి సాయం చేయనని ఆర్థర్ తెగేసి చెప్తాడు. డేవిడ్ ప్రయత్నిస్తుంటాడు. కాని టైం అయిపోతుందని జెస్సీ గ్రెనేడ్ తీసి బయటికెళ్లి ఆర్థర్ని చంపమని ఆర్డర్ వేస్తాడు. డేవిడ్ అయిష్టంగానే బయటకొస్తాడు. జెస్సీ గ్రెనేడ్ పేలుస్తాడు. ఆర్థర్ మిగతా వాళ్లని కాపాడితే డేవిడ్ మరో సబ్లో పారిపోతాడు. ఇన్నేళ్లుగా అట్లానా కోసం డాక్స్ దగ్గర వెయిట్ చేస్తున్న తండ్రి థామస్ దగ్గరికి ఆర్థర్ వెళ్తాడు. వాళ్లు బార్కి వెళ్తారు. న్యూస్లో ఆక్వామ్యాన్ సాహసాలు చూసి అది తన కొడుకే అని థామస్ పొంగిపోతాడు. భూమిని, అట్లాంటిస్ రాజ్యాన్ని ఒక్కటి చేయడమే నీ విధి అని ఆర్థర్కి గుర్తుచేస్తాడు. కొంతమంది బైకర్స్ గొడవకొస్తున్నట్లు ఆర్థర్ దగ్గరికొస్తారు. తీరా చూస్తే వాళ్లు ఫోటోలు దిగడానికి వచ్చారు. సముద్రం అడుగున అట్లాంటిస్లో ఆర్థర్ తమ్ముడు ఓర్మ్, గురువు వల్కోతో కలిసి జెబెల్ రాజు నీరేస్ని కలవడానికి రెడీ అవుతారు. సముద్ర రాజ్యాల్ని కలపాలని ఓర్మ్ నాటకమాడుతుంటాడు. కాని అసలు ప్లాన్ ఏంటంటే భూలోకం వాళ్లు దాడి చేస్తారని నమ్మించి యుద్ధం చేయడం. ఆర్థర్ గురించి నీరేస్కి తెలుసు. కాని ఓర్మ్ మాత్రం తన అన్ననిగాని తల్లి భూలోకంలో ఉందన్న నిజాన్నిగాని అస్సలు ఒప్పుకోడు. ఇంతలో బాంబు పేలుతుంది. ఒక సబ్మెరైన్ దాడి చేస్తుంది. ఓర్మ్, నీరియస్ సైన్యాన్ని రప్పించి ఆ సబ్ని పాతాళానికి తొక్కేస్తారు. దాంతో నీరియస్ ఓర్మ్తో చేతులు కలుపుతాడు. భూలోకానికి గట్టి వార్నింగ్ ఇవ్వడానికి సిద్ధమవుతారు. ఆర్థర్ థామస్ బార్ నుండి వస్తుంటే నీరియస్ కూతురు ప్రిన్సెస్ మేరా వాళ్లని కలుస్తుంది. ఓర్మ్ భూమిపై యుద్ధం ప్రకటిస్తున్నాడని, దీనివల్ల నేలమీద, నీళ్లలో అందరికీ ముప్పు ఉందని హెచ్చరిస్తుంది. ఆర్థర్ లైట్ తీసుకుంటాడు. వల్కో అట్లాంట్ ట్రైడెంట్ జాడ కనుగొన్నాడని, అది దొరికితే ఓర్మ్ని ఓడించి రాజు అవ్వొచ్చని మేరా చెప్పినా వినడు. అమ్మని అట్లాంటియన్లు చంపేశారని ఆర్థర్ కోపం. కాని ఓర్మ్ దాడి చేస్తే తన స్టైల్లో చూసుకుంటానని మాటిస్తాడు. ఓర్మ్ డేవిడ్ని కలుస్తాడు. ఆ సబ్మెరైన్ దాడి చేయించిందే ఓర్మ్ అని తెలుస్తుంది. ఓర్మ్ చెప్పినట్టు చేసినందుకు డేవిడ్కి డబ్బులిస్తాడు. కాని డేవిడ్కి కావాల్సింది ఆర్థర్ ప్రాణం. పెద్ద సునామీ వస్తుంది. ఆర్థర్ వాళ్ల ట్రక్ కొట్టుకుపోతుంది. ఆర్థర్ బయటపడతాడు. నాన్నకోసం ఆర్థర్ ఈదుకుంటూ వెళ్తాడు. మేరా సాయంతో
థామస్ని ఒడ్డుకు తెచ్చి బ్రతికిస్తారు. నాశనమైన ఊరు చూసి ఓర్మ్ని ఆపడానికి మేరాతో వెళ్లడానికి ఆర్థర్ ఫిక్స్ అవుతాడు. సముద్రంలోకి దూకడానికి కొండ అంచుకు వెళ్తారు. అక్కడే వల్కో చిన్నప్పుడు ఆర్థర్కి ట్రైనింగ్ ఇచ్చాడు. ఆర్థర్, మేరా ఆమె వాటర్ క్రాఫ్ట్లో అట్లాంటిస్ దాటి వల్కోని కలవడానికి ఒక పాత నౌకలోకి వెళ్తారు. అట్లాంట్ ట్రైడెంట్ కథ నిజమని వల్కో చెప్తాడు. అది పూర్వీకుల రాజు అట్లాంది. అర్హత ఉన్నవాడే దాన్ని పట్టుకుని అట్లాంటిస్ని ఏలగలడు. అప్పట్లో అట్లాంటిస్ భూమిపై బాగా వెలిగింది. కాని అధికారదాహంతో నాశనమే సముద్రం అడుగున మునిగిపోయింది. అయితే ఆ టెక్నాలజీ వల్ల కొందరు నీటిలో బ్రతకడం నేర్చుకున్నారు. మరికొందరు వింత రాక్షసుల్లా మారిపోయారు. అట్లాన్ ప్రవాసంలోనే చనిపోయాడు. వల్కో వాళ్లకి అట్లాన్ సమాధిని కనుగొనే సిలిండర్ ఇస్తాడు. వెంటనే కమాండోలు దాడి చేస్తారు. ఆర్థర్, మేరా వాళ్లతో పోరాడతారు. కాని మర్క్ అనేవాడు వచ్చి ఆర్థర్ని బంధిస్తాడు. ఆర్థర్ని ఓర్మ్ ముందు నిలబెడతారు. నీవల్లే అమ్మ చనిపోయిందని ఓర్మ్ ఆర్థర్ని మాటలతో పొడుస్తాడు. ఆర్థర్ కుమిలిపోతాడు. మనుషులు సముద్రాన్ని నాశనం చేస్తున్నారని ఓర్మ్ అంటాడు. పారిపోతే వదిలేస్తానంటాడు. కాని ఆర్థర్ ద్వంద్వ యుద్ధానికి సవాలు విసురుతాడు. వల్కో, మేరా వద్దన్నా సరే ఓర్మ్ ఆ సవాలును ఒప్పుకుంటాడు. ఆర్థర్ వాళ్ల అమ్మ ట్రైడెంట్ పట్టుకుని రెడీ అవుతాడు. ఓర్మ్ మేరాకి అట్లానా కంకణం బహుమతిగా ఇస్తాడు. ఫ్లాష్ బ్యాక్. వల్కో చిన్నప్పుడు ఆర్థర్కి ట్రైనింగ్ ఇస్తూ నీటితో రక్షణ కవచం ఎలా సృష్టించాలో నేర్పిస్తాడు. అమ్మ వదిలేసిందని చిన్నప్పుడు ఆర్థర్ బాధపడేవాడు. కాని ఆమెను ట్రెంచ్ రాక్షసులకు బలిచ్చారని వల్కో అప్పుడే నిజం చెప్తాడు. ప్రస్తుతం రింగ్ ఆఫ్ ఫైర్ దగ్గర యుద్ధం మొదలవుతుంది. జనం ఓర్మ్కి ఫుల్ సపోర్ట్ చేస్తారు. ఆర్థర్ బాగానే పోరాడినా ఓర్మ్ అతన్ని లావాలోకి లాగి చంపాలనుకుంటాడు. ఆర్థర్ తప్పించుకుంటాడు. కాని ఓర్మ్ తన ఆయుధంతో ఆర్థర్ ట్రైడెంట్ని ముక్కలు చేస్తాడు. మేరా అడ్డుపడి ఆర్థర్ని కాపాడుతుంది. ఇద్దరూ పారిపోతుంటే ఓర్మ్ మనుషులు తరుముతారు. షిప్ పేలిపోతుంది. వాళ్లు చచ్చారనుకుంటారు. కాని ఆర్థర్, మేరా తప్పించుకుంటారు. ఆర్థర్ పిలిచిన ఒక తిమింగలం నోట్లో దాక్కుని సురక్షితంగా బయటకి వస్తారు. వాళ్లు బ్రతికే ఉన్నారని ఓర్మ్కి తెలుస్తుంది. చంపేయమంటాడు. కాని మేరాని మాత్రం సేఫ్గా తేవాలని నీరియస్ పట్టుబడతాడు. ఓర్మ్ డేవిడ్కి అట్లాంటియన్ ఆయుధాలు ఇచ్చి ఆర్థర్ని చంపే బాధ్యత అప్పగిస్తాడు. డేవిడ్ ఆ ఆయుధాలని, సూట్ని తనకి నచ్చినట్టు మోడిఫై చేసుకుంటాడు. ఆర్థర్, మేరా విమానంలో సహారా ఎడారికి వెళ్లి పారాచూట్ లేకుండానే దూకేస్తారు. నడుచుకుంటూ వెళ్లి ఒక గుంతలో పడతారు. అది పాతగుడి. అక్కడే ట్రైడెంట్ తయారైంది. మేరా సిలిండర్ పెడుతుంది. కాని నీళ్లు పోస్తేనే అది పనిచేస్తుంది. అప్పుడు అట్లాన్ సందేశం, ట్రైడెంట్ మ్యాప్ కనిపిస్తుంది. ఆర్థర్కి ఒక సీసాలో మ్యాప్ దొరుకుతుంది. నెక్స్ట్ స్టాప్ సిసిలీ అని తెలుస్తుంది. ఓర్మ్ ఫిషర్మెన్ కింగ్ సాయం అడుగుతాడు. అతను ఒప్పుకోకపోతే పెళ్లాం బిడ్డ ముందే చంపేస్తాడు. దాంతో భయపడి మిగతావాళ్లు ఓర్మ్తో చేరడానికి ఒప్పుకుంటారు. ఆర్థర్, మేరా సిసిలీ వెళ్తారు. అక్కడ మనుషుల మధ్య కాసేపు సరదాగా గడుపుతారు. పాత విగ్రహాల మధ్య ట్రైడెంట్ జాడ కోసం వెతుకుతారు. అట్లాన్ చెప్పినట్టు ఆర్థర్ ఆ సీసాని రోములస్ విగ్రహం చేతిలో పెడతాడు. అది పెట్టగానే ట్రెంచ్ వైపు ట్రైడెంట్ ఉన్న డైరెక్షన్ వాళ్లకి కనిపిస్తుంది. ఇంతలో డేవిడ్ తన గ్యాంగ్తో దాడి చేస్తాడు. ఇప్పుడు తన పేరు బ్లాక్ మాంటా అని చెప్తాడు. హెల్మెట్ నుండి లేజర్ వదులుతూ వాటర్ని ప్లాస్మాగా మార్చే వెపన్స్తో ఆర్థర్ని ఉతికేస్తాడు. మేరా కమాండోలతో ఫైట్ చేస్తూ వైన్ సీసాలని ఆయుధాలుగా మార్చి వాళ్లని చంపేస్తుంది. ఆర్థర్ మాంటాతో తలపడతాడు. ఆర్థర్ దెబ్బకి మాంటా ఎగిరిపడి సొంత లేజర్తో పేలి సముద్రంలో పడిపోతాడు. మేరా ఆర్థర్ గాయాలకి మందు వేశాక ఒక షిప్ వేసుకుని ట్రైడెంట్ కోసం బయలుదేరుతారు. డేవిడ్ విలన్ అవ్వడానికి నాన్నని కాపాడకపోవడమే కారణమని, తను రాజుగా పనికిరానని ఆర్థర్ బాధపడతాడు. నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావ్. మనిషికి సముద్రానికి నువ్వే వారధి అని మేరా ధైర్యం చెప్తుంది. వల్కో నమ్మకద్రోహం చేశాడని తెలిసి ఓర్మ్ అతన్ని జైల్లో వేయిస్తాడు. తుఫానులో వెళ్తుంటే ట్రెంచ్ రాక్షసులు గుంపులుగా వచ్చి వాళ్లమీద పడతారు. వాళ్లు పోరాడుతుంటే గుంపులు గుంపులుగా వచ్చి షిప్ని పగలగొడతాయి. నీటిలోకి వెళ్లక తప్పదు. పని అయిపోయిందిరా బాబు అనుకుంటుండగా
ఎవరో కాపాడి వేరే చోటకి తీసుకెళ్తారు. తీరా చూస్తే అది అట్లానా? ఇన్నేళ్లకు అమ్మని చూసి ఆర్థర్ గుండెలకు హత్తుకుంటాడు. నాన్న నీకోసం ఇంకా వెయిట్ చేస్తున్నాడని అమ్మకి చెప్తాడు. తను ఎలా తప్పించుకుందో, ఇక్కడ ఎలా ఇరుక్కుపోయిందో అట్లానా వివరిస్తుంది. జలపాతం వెనుక ట్రైడెంట్ ఉందని, నిజమైన రాజు మాత్రమే దాన్ని తేగలడని చెప్తుంది. అమ్మ, మేరా ఇద్దరూ ఆర్థర్కి ధైర్యం చెప్పి పంపిస్తారు. లోపలికి వెళ్తే కరాథెన్ అనే భారీ మాన్స్టర్ అడ్డొస్తుంది. అది దాడి చేయబోతుంటే ఆర్థర్ దానితో మాట్లాడతాడు. అట్లాన్ తర్వాత అలా మాట్లాడగలిగింది ఇతనే. నీకేం అర్హత ఉందని అడిగితే, అర్హత లేదు కాని లోకాన్ని కాపాడడమే నా లక్ష్యం అని చెప్తాడు. అది ఇంప్రెస్ అయ్యిదారి ఇస్తుంది. ఆర్థర్ అస్థిపంజరం నుండి ట్రైడెన్ తీస్తాడు. కొత్త పవర్, కొత్త సూట్ వస్తుంది. ఓర్మ్ ఇప్పుడు ఓషన్ మాస్టర్ అని పేరు మార్చుకుని యుద్ధానికి సైన్యాన్ని సిద్ధం చేస్తాడు. ఆర్థర్, మేరా కరాథెన్తో కలిసి సముద్ర జీవుల సైన్యంతో ఓర్మ్ సేనని ఘీకొంటారు. ఆర్థర్ దెబ్బకి ఓర్మ్ మనుషులు ఓడిపోతారు. మిగతావాళ్లు ఆర్థర్ వైపు వచ్చేస్తారు. ఓర్మ్ మళ్లీ ఆర్థర్తో ఫైట్కి దిగుతాడు. ఈసారి ఆర్థర్ అతన్ని సముద్రంపైకి లాక్కొస్తాడు. ట్రైడెంట్ పవర్తో ఆర్థర్ ఓర్మ్ ఆయుధాన్ని ముక్కలు చేసి మోకరిల్లజేస్తాడు. చంపమని ఓర్మ్ అడిగినా ఆర్థర్ వదిలేస్తాడు. ఇంతలో అట్లానా వస్తుంది. ఓర్మ్ అమ్మని హత్తుకుంటాడు. వల్కో ఓర్మ్ని అరెస్టు చేయిస్తాడు. ఎప్పుడైనా మాట్లాడదామని ఆర్థర్ తమ్ముడికి చెప్తాడు. అట్లాంటియన్లు ఆర్థర్ని రాజుగా ఒప్పుకుంటారు. థామస్ మళ్లీ డాక్స్ దగ్గరికి వెళ్తాడు. అట్లానా నిజంగానే తిరిగొస్తుంది. ఇద్దరూ సంతోషంగా కలుసుకుంటారు. విధి విచిత్రమైనది. మా అమ్మనాన్నలని ఎలా కలిపిందో అందరినీ అలాగే కలుపుతుందని ఆర్థర్ వాయిస్ ఓవర్ ఇస్తాడు. ఇప్పుడు నేను నేలమీద బిడ్డని, సముద్రానికి రాజుని, రక్షకుడిని, నేను ఆక్వామ్యాన్. Please like and subscribe.